హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చికెన్ ఫ్రై బిర్యానీ చేసుకుంటున్నా. ఎలా చేస్తానో చూడండి. నేను ముందుగా 1 కేజీ చికెన్కు 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా. ముందుగానే రైస్ నానబెట్టుకున్నా. ఇలా చికెన్ కూడా 2 సార్లు కడుక్కోవాలి. కడిగి పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల పసుపు, మనకు రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఫస్టే కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. ఇలా మూత తీసుకొని 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా నీరు ఊరుతుంది. కలుపుకొని నీరు అంతా ఇనికిపోయేలా మూత పెట్టుకోవాలి. మళ్ళీ మధ్య మధ్యలో చూసి కలుపుకోవాలి. ఇలా నీరంతా ఇనికిపోయింది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్టు 2 స్పూన్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో పచ్చి ధనియాల పొడి నేను 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఇప్పుడు మసాలాలు అన్నీ పట్టుకొని ధనియాలు, లవంగాలు, యాలక్కాయలు, చెక్క ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకున్నా నేను. అది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది. సింపుల్ అండి, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యము 1 కేజీ, వాటర్ తీసుకోవాలి ఒక గిన్నెలో. కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి నీళ్ళల్లో. కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు మసాలాలు బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు ఒక 2, లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క, కసూరి మేతి, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసుకోవాలి. మరాఠీ మొగ్గ వేసుకొని మనకు ఉప్పు ఎక్కువ ఉండాలి. నీళ్ళల్లో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మరిగిపోయింది. మరుగుతున్న నీళ్ళల్లో బియ్యం వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక గిన్నెను తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇలా రుద్దుకోవాలి గిన్నెకు. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి.
ఇప్పుడు మనం రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా అంటే విరిగిపోవాలి. 70% ఉడికిపోవాలండి అన్నము. ఇలా ఉడికిన అన్నాన్ని తీసి మనం చికెన్ వేసుకున్న గిన్నెలో వేసుకోవాలి. ఇలా అన్నం సగం వేసుకున్నాక మళ్ళీ అన్నం మీద చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి దానిపైన. ఇప్పుడు అన్నం మొత్తం వేసుకున్న తర్వాత అన్నం మీద కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళు మరిగిన రైస్ మరిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి ఒక చిన్న గ్లాసుడు ఇలా పోసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి అన్నం ఉడికిపోయిందని. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దింపేసుకుందాం. చూడండి చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా ఉందో. సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి గిన్నె కూడా మాడకుండా మంచిగా ఎలా అయిందో. చూడండి రైస్ ఎలా ఉందో, చికెన్ ఫ్రై బిర్యానీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.